హాయ్ నమస్తే అండి. ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తూ ఈ సుమన్ టీవీని ముందుకు నడిపిస్తున్న లక్షలాది మంది ప్రేక్షకులకి ఎస్కే రసూల్ గురూజీ నమస్కరిస్తూ ఈరోజు ఒక చక్కటి ఇమ్యూనిటీ బూస్టర్ గురించి నా బిడ్డలకి నా తమ్ముళ్ళకి చెప్పదలిచాను. ఎందుకంటే 2019 డిసెంబర్తో మొదలైంది ఒక సమస్య, అదే 19 డిసీజ్, కోవిడ్-19. అసలు ఇది రావడానికి కారణమేమి, వచ్చిన తర్వాత తీసుకున్న జాగ్రత్తలేమి, నా అనుభవపూర్వకంగా నేను పడిన కష్టము, ఆ తర్వాత నేను పడిన బాధ, ఆ తర్వాత మీకు ఇచ్చే ఒక మెసేజ్, అది వండర్ఫుల్గా కావాలనే నా ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది. మహర్షుల కన్న కళలు, వారు రాసిన గ్రంథాలు మేము చదివి, మేము రీసెర్చ్ చేసి ఇలాంటి చక్కటి వంటింట్లో దొరికి పానీయాలు ఔషధాలుగా మీకు మార్చి మేము చూపేదలుచుకున్నాము. చూసారా, నేను మీకు పరిచయం చేస్తానన్న మూలికలని పరిచయం చేయబోతున్నా. ఇది మొదటిది పిప్పళ్ళు. పిప్పళ్ళు తిన్న శరీరం తిప్పలో పూడ్చిన సెదులు పట్టదని పూర్వీకుల మాట. ఇది రెండవది సొంటి. ఎండిన అల్లాన్ని సొంటి అని మన భారతీయ ఆయుర్వేదంలో పిలుస్తారు. మిరియాలు మసాలాలలో ఎంతో అద్భుతంగా పనిచేసే గొప్ప మిరియాలు బాడీకి ఐరన్ సమకూర్చడంలో వీటికివే సాటి. ఇక దాల్చిన చెక్క, ఇది రక్త శుద్ధి జరిగి శరీరానికి ఎంతో దేహకాంతిని పుష్కలంగా అందించడంలో వీటికి ఇదే సాటి. ఇక పసుపు, ఇది ఎంతో గొప్ప యాంటీ వైరస్ని దూరం చేసి శరీరంలో మూలలో దాగి ఉన్న చెడు కొలెస్ట్రాల్ని దూరం చేసి ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. ఇది తేనె. ఈ తేనె అరచేతులకు వేసుకొని సప్పరిస్తే కొన్ని సెకండ్లలో వీటి యొక్క విటమిన్ రక్తంలోకి వెళ్ళిపోయి ఉత్సాహాన్ని కలుగజేస్తుంది. ఇక వీటిని ఇమ్యూనిటీ బూస్టర్గా ఎలా మార్చుకోవాలా ఈరోజు నేను మీకు చెప్పదలుచుకున్నా. ఈ పిప్పళ్ళు, ఈ సొంటి, ఈ మిరియాలు, ఈ మూడు కలిపిన చూర్ణాన్ని చూసారా ఇక్కడ పొందపరిచాం. ఇది ఒక పావు టీ స్పూన్ ఇందులో వేసేద్దాం. ఈ దాల్చిన చెక్కలో చేసిన చూసారా ఇంత చూర్ణం ఇందులో వేస్తాం. అలాగే పసుపు ఒక చిటికెడు, ఒక టీ స్పూన్ తేనె, ఎంతనే వేసుకోవచ్చు. ఒక టీ స్పూన్ వేసుకోవచ్చు, లేదా ఒక అర టీ స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఇందులో కలిపి 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 చెప్పినట్లుగా మీరు చేసుకొని ఇది 2 పూటల ఉదయం ఒకసారి రాత్రికి ఒకసారి మీరు సేవిస్తే ఈ ఇమ్యూనిటీ బూస్టర్ వల్ల మీ ఊపిరితిత్తుల్లో దాగి ఉన్న కఫము, తలలో దాగి ఉన్న శ్లేషము అన్నీ దూరమై చక్కటి ఆరోగ్యం మీ సొంతమవుతుంది. పగలంతా ఎక్కడ పని చేసినా ఎక్కడ తిరిగినా రాత్రి ఇంటికి వచ్చే లోపల ఆ యొక్క కషాయాన్ని తాగక మీరు తప్పదు. ఈ వైరస్ మిమ్మల్ని ఏమి చేయలేదు, ఒక ఇంట్రుకు కూడా మిమ్మల్ని కదిలించుకోలేదు నా బిడ్డల కోసం. కానీ బయట ఎక్కడ పడితే ఎక్కడ సెకండ్లు ఇవ్వడం, హాయ్ బాయ్లా, ఇవన్నీ చేయకూడదు. అంతటితోనే ముగించాల. మన భారతీయులం ఇంటికి రాగానే వేడి వేడి నీళ్లతో కాళ్ళు ముఖం కడగండి. వీలైతే ఆ కాళ్ళు ముఖం కడిగే నీళ్లలో ఒక పట్టడు వేప ఆకు వేసి బాగా మరిగించి ఆ నీళ్లు బయట పెట్టండి. ఆ నీళ్లతో ముఖం కడిగి ఆ నీళ్లతో అలా ముక్కుని శుభ్రపరిచి మీరు ఇక మీ పనులు మీరు చేసుకోండి. మీకేమీ చేయలేదు. ఇది వచ్చిన తర్వాత రుచిపోతుంది మనిషికి. అప్పుడు మీరు ధైర్యంగా మాకు ఇది ఏమి చేయలేదు, రసూల్ గురువు గారు ఒక మంచి రెమెడీ చెప్పారని నా వీడియోను పదే పదే చూస్తూ
ఆ యొక్క సింపుల్ రెమెడీ మీకు చూపించాను ఈ వీడియోలో. వేడి వేడి నీళ్ళలో నేను చెప్పిన వస్తువులన్నీ అలా చూర్ణాలు కలిపి, తేనె కలిపి, అలా మర్దనము గావించి కలిపి నిబ్బరంగా, నిదానంగా, ప్రశాంతంగా దైవానుగ్రహంతో ఆ యొక్క కషాయాన్ని మీరు తాగినారా, మీ నాలుగు నింకి, కంఠము నింకి, టాన్సిల్ విశుద్ధ చక్రం నింకి, మీ ఊపిరితిత్తులు నింకి, పొట్టలేక అలా వేడిగా ఆ యొక్క కషాయం వెళ్ళడం జరిగిందా, ఇక మీకు ఇదే కాదు, దీని అమ్మ వైరస్ కూడా మీకేమీ చేయలేదు. మళ్ళీ అక్కడక్కడ కనిపిస్తుంది, జాగ్రత్త. మాస్కులు పెట్టుకోండి, శానిటైజర్లు పూసుకోండి. నెక్స్ట్ వీడియోలో శానిటైజర్, మన భారతీయ శానిటైజర్ ఎలా తయారు చేసుకోవాలా అనే చక్కటి సందేశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నెక్స్ట్ వీడియో కోసం మీరు చూస్తూనే ఉండండి. షేక్ నబీ రసూల్, అనంతపురం జిల్లా, ధర్మవరం. జై హింద్.